ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 22వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 22వ తేదీ శనివారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు మీరు కోరుకున్న విధంగా అన్ని శుభ ఫలితాలైతే రానున్నాయండి. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక లాభం అయితే జరగబోతుంది. ఉత్సాహంగా ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా చక్కటి ఉత్సాహాన్ని అయితే చూపగలుగుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలను అయితే మీరు సాధించగలుగుతారండి. గతంలో ఏదైతే పెట్టుబడులను పెట్టి వాటి తాలూకా ప్రయోజనాలను పొందలేకపోయారో అవి ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కలిసి వస్తుందండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం మీ వెన్నంటే ఉంటుంది. అనుకోని విధంగా కొందరు వ్యక్తులను కలుసుకోవటం కానీ, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనటం కానీ మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు చక్కటి ప్రేమానురాగాలతో కూడిన వాతావరణం అయితే ఏర్పడుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. కుటుంబంలో ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు చేసే పనులకు వారు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా ఇవ్వడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రతి విషయం కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రెట్టింపు వేగంతో పనులను అయితే పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. కొంతవరకు విశ్రాంతి సమయాన్ని కూడా మీరు ఈరోజు పొందగలుగుతారు. ఏదైతే గతంలో చేయలేక బాధపడ్డారో, ఇబ్బంది పడ్డారో అటువంటి వాటి నుంచి మీకు ఒక రకంగా విముక్తి అనేది లభిస్తుంది. ఎంత ఓర్పుతో మీరు ముందుకు వెళ్తారో అంత విజయాలనైతే మీరు ఈరోజు సాధించగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా మెలకువను ప్రదర్శించగలుగుతారు. మీ యొక్క మాట తీరు కూడా ఇతరుల మనసును గెలుచుకునే విధంగా ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది కూడా ఒక రకంగా మీకు మేలు చేయబోతుంది. ఏ పరిస్థితుల్లోనూ కూడా మీరు కోపానికి కానీ, ఉద్రేకానికి కానీ గురి కాకుండా పనులను శాంతంతో మీరు చేసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీ ఆలోచనలు తప్పుదోవ పట్టించేవారు, మీ విధానాలను తప్పుదోవ పట్టించేవారు కూడా మీ పక్కనే ఉంటారండి. అటువంటి వారి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారండి. కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేర్చుకోగలుగుతారండి. కృషికి తగిన ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. అంటే మీరు ఎంతవరకు మీరు కష్టపడి మీరు పని చేస్తున్నారో దాని తాలూకా లాభాన్ని అయితే మీరు పొందగలుగుతారు. మీరు ఎంత ఇష్టంగా మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని చూస్తారో అదే విధంగా మీకు వచ్చే ఫలితం కూడా ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నిరుత్సాహానికి గురి కాకుండా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళటం వల్ల మీకు దైవ సహాయం కూడా లభిస్తుందండి. అందువలన కూడా మీరు చక్కటి విజయాన్ని అయితే పొందగలుగుతారు. వ్యాపార పరంగా కానీ, మీ యొక్క సొంత వ్యవహారాలలో కానీ ఈరోజు మీరు కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలవటం, వారి నుంచి కొన్ని ముఖ్యమైన నిర్ణయాల విషయంలో సలహాలు తీసుకోవటం ఇట్లాంటివి కూడా జరగబోతున్నాయండి. ఎవరైతే గృహానికి సంబంధించి కొన్ని వస్తువులను కొనాలి అని ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉంటుంది. నూతన గృహాలను కొనుక్కోవడం కానీ, లేదంటే గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడానికి కానీ ఈరోజు మీకైతే అవకాశం అయితే ఏర్పడబోతుంది. నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉండబోతుంది. అన్ని రకాలుగా కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆ విధంగా మీరు ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. మానసిక సంతృప్తిని కూడా పొందగలుగుతారండి. దూర ప్రయాణాలు కొంతవరకు చేయవలసిన అవసరం అయితే ఏర్పడబోతుంది. అయితే అటువంటి విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తను అయితే మీరు వహించవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవటం, అంతేకాకుండా ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళటం ఇట్లాంటివి కూడా మీకు ఈరోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి పని కూడా ఏదో ఒక ఒడిదుడుకు చిన్నపాటిది ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలంగా మారి మీరు ఏదైతే ప్రయోజనాన్ని కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు చక్కటి లాభాలను పొందే విధంగా చివరికి ముగుస్తుందండి. అందువలన ఎట్లాంటి ఆందోళన కానీ, ఎట్లాంటి భయాన్ని కానీ మీరు మనసులో పెట్టుకోకుండా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది.
అన్ని రకాలుగా ఈరోజు మీకు యోగదాయకంగా ఉండబోతుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీరైతే ఈ రోజును ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీరు మీ జీవితం కోసం తీసుకోగలుగుతారు. ఎవరికైతే వివాహ సంబంధమైన విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయో అటువంటి వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆ దిశగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయండి. ఎంతో అనుకూలమైన వాతావరణంలో మీరు ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏవైతే చికాకులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి చక్కగా బయటపడి మీరు ఒక ఉన్నతమైన స్థానాన్ని అయితే చేరుకోగలుగుతారు. మీరు ఏదైతే కలలు కంటున్నారో అటువంటి కలలను మీరు సాకారం చేసుకునే రోజుగా ఈ రోజు మీకు ఉండబోతుంది. రానున్న రోజులు కూడా ఇక మీకు మహర్దశ అనే చెప్పవచ్చు. చక్కటి యోగదాయకమైన కాలంతో మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఎటువంటి సందేహాలను కానీ ఎటువంటి ఆలోచనలను కానీ మీరు మనసులో పెట్టుకోకుండా మీరు ఎంతో చాకచక్యంతో మీరు ముందుకు వెళ్ళి మీ పనులను అయితే చేసుకోగలుగుతారు. మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు, ఎప్పుడు మీ ఈర్ష పడేవారు మీ పక్కనే ఉంటారు. అటువంటి వారిని కూడా మీరు లక్ష్య పెట్టకుండా మీ యొక్క అడుగులను విజయ పదం వైపుకు, విజయ దిశగా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి లభించే సహాయ సహకారాలు కూడా మీకు ఎంతో మానసిక ప్రశాంతతను కలుగజేయబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకంగా మంచి ప్రోత్సాహం అయితే మీకు లభించబోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీ పెద్దల సమక్షంలో ఆ నిర్ణయాలను అయితే మీరు తీసుకోగలుగుతారు. వారి నుంచి మీకు మంచి సలహాలు లభించడమే కాకుండా అవి మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. కొన్ని ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు మీరు ఆచితూచి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. చేతికి డబ్బు అందే సమయంగా ఉంటుంది. ఖర్చులను అయితే మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవాలి. మీకు అధికంగా ఖర్చులు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. అయితే ఆ ఖర్చులను మీరు కాసింత నియంత్రణలో ఉంచుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. ఏవి అనవసరమైన ఖర్చులో వాటిని గుర్తించి వాటిని వాయిదా వేసుకోవటం, అవసరమైన వాటికి మాత్రమే మీరు ధనాన్ని వెచ్చించడం వల్ల మీరు కొద్దిగా ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో మీరు చక్కటి జాగ్రత్తలను అయితే తీసుకోగలుగుతారు. డబ్బు పరమైన లావాదేవీలను ఎక్కువగా ఈరోజు మీరు జరపగలుగుతారు. దాని వలన మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. చక్కగా మీ ధనాన్ని పొదుపు రూపంలో పెట్టుబడి పెట్టడం, అంతేకాకుండా రావాల్సినది ఎక్కడైతే ఆగిపోయిందో వాటన్నిటినీ మీరు ఒక విధంగా సమకూర్చుకోవటం, ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో వాటి మీద మీరు పెట్టుబడులు పెట్టడం, ఈ రకమైన చర్యలను అయితే మీరు చేపట్టడం జరుగుతుంది. దాని వలన మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు రానున్న భవిష్యత్తు కోసం కూడా మీరు పెట్టుబడుల కింద మీ ధనాన్ని అయితే వెచ్చించడం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ధనాన్ని పొదుపులో పెట్టడం, ఇటువంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. ఎవరైతే స్థిరచర ఆస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఆ దిశగా అడుగులు వేయడానికి చక్కటి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీరు ఎవరైతే ఇళ్ళు కానీ స్థలాలు కానీ కొనాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. ఆ దిశగా మీరు ముందడుగులు వేసి దానికోసం మీరు ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకోగలుగుతారు. అన్ని రకాలుగా చక్కటి యోగదాయకమైన కాలంగానే ఈరోజు మీకు ఉండబోతుందండి. ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండటం, మీరు చేసే ప్రతి పనిని ఎంతో చాకచక్యంతో పూర్తి చేయగలగడం ఈరోజు మీకు మరింత లాభాన్ని అయితే చేకూర్చబోతుంది. ఏ విధంగా చూసినా మీకు ఈరోజు కలిసి వచ్చే కాలం అయితే ఉండబోతుందండి. చక్కగా ధనాన్ని సంపాదించుకోవడంలో కానీ వాటిని ఖర్చులు పెట్టడంలో కానీ మీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను అంటూ ఉంటుంది. దానిని అనుసరించి మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కటి లావాదేవీలను అయితే మీరు జరపగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుందండి. అయితే మీరు కాసింత శ్రద్ధాశక్తులను మీ విద్య పట్ల చూపించడం ఈరోజు మీకు అత్యంత అవసరం అండి. ఎవరైతే విదేశీ విద్య కోసం, అంతేకాకుండా పోటీ పరీక్షల కోసం పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. తరగతి గదిలో పరీక్షలు రాసే వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కానీ కాసింత శ్రద్ధాశక్తులను మీ విద్యపై చూపించి మీరు మరింత రెట్టింపు వేగంతో దూసుకు వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం ఉంటుంది. ఎవరైతే చదువును నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వారికి ఈరోజు మీ యొక్క కళలు నెరవేరే అవకాశం అయితే తక్కువగా ఉండబోతుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు మరింత శ్రద్ధను చూపించి మీరు పట్టుదలతో మీరు చదువుకొని మీ యొక్క పరీక్షలను రాయడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. మీరు కోరుకున్న స్థాయిలో చక్కగా మీరు నిలదొక్కుకోగలుగుతారు. మీ గురువుల యొక్క సలహాలు కూడా ఈరోజు మీకు ఎంతో మేలు చేయబోతున్నాయండి. ఇక ఈ రాశి ఉద్యోగస్తులైన వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. కానీ దానిని అధిగమించి మీరు మీ పనులను అయితే చేసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో చురుగ్గా చాకచక్యంతో పూర్తి చేయగలుగుతారు. అది చూసి అందరూ మీ చుట్టుపక్కల ఉన్నవారు మీ యొక్క
సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆశ్చర్యానికి గురి అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. చక్కగా మీరు సకాలంలో మీ పనులు ఎన్నున్నప్పటికీ వాటిని పూర్తి చేసి మీరు ముందంజలో ఉండడం వల్ల మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలను అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా చక్కటి యోగదాయకమైన కాలమని చెప్పవచ్చు. మీ యొక్క కళలు నెరవేరే అవకాశం అయితే ఉండబోతుంది. ఆ దిశగా అడుగులు వేయడం వల్ల మీరు కోరుకున్న స్థాయిలో మీరు ఉండడానికి అవకాశాలు అయితే ఏర్పడబోతున్నాయి. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కగా మీ పనికి తగిన వేతనాన్ని పొందడమే కాకుండా ఎంతో ఆనందంతో మీ రోజునైతే గడపగలుగుతారు. కాసింత శారీరక శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీ రోజునైతే మీరు ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. చక్కగా మీ పెట్టుబడులు మరింత రెట్టింపయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మీరు కొన్ని నిర్ణయాత్మకమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వల్ల మీ పెట్టుబడులు మరింత లాభపడే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో దాని తాలూకా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. దాని తాలూకా డబ్బు కూడా ఈరోజు మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. మీ పెట్టుబడులను మీ యొక్క పెద్దల యొక్క నిర్ణయంతోనూ అంతేకాకుండా మీ యొక్క సన్నిహితుల సలహాలతోనూ ముందుకు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ప్రత్యేకించి కొన్ని రంగాలలో ఉన్నవారికి ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చక్కటి అవకాశాలు అయితే మీకు ఉండబోతున్నాయి. ఆర్థిక స్థిరత్వం కూడా మీకు లభిస్తుంది. మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చిరుపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీ వ్యాపారాన్ని అయితే మీరు చక్కగా చేయగలుగుతారు. మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. చక్కటి వాతావరణంలో మీ వ్యాపారాన్ని అయితే ముగించగలుగుతారు. లాభాలతో కూడిన వ్యాపారాన్ని మీరు ముందుకు నడిపించగలుగుతారు. మీకు లాభాలను చూసి మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉండబోతుంది. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ భాగస్వాములతో మీరు చర్చించి తీసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి చిరు వ్యాపారస్తులకి వ్యాపారం ఎంతో సజావుగా సాగుతుంది. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. సమయానికి మీ వ్యాపారాన్ని మంచి దారిలో చక్కగా మీరు చేయగలుగుతారు. దాని వలన మీకు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి చక్కటి మీ మార్కెటింగ్ మెలకువలతో మీ యొక్క నిపుణతతో అందరినీ ఆకట్టుకొని మీ యొక్క ప్రోడక్ట్లను కానీ మీ యొక్క ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని చక్కటి ధరలకు మీరు అమ్మకం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు మరింత లాభాలను పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి ఉద్యోగస్తులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే కార్యంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీరు పనులను అయితే చేసుకోగలుగుతారు. మీ సన్నిహితులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు లభించే సహాయ సహకారాలతో మీ పనులన్నింటినీ చక్కగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతతతో మీ రోజునైతే గడపగలుగుతారు. చక్కగా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుని వెళ్ళడం వల్ల మీ పై అధికారుల నుంచి కూడా మంచి గుర్తింపునైతే మీరు పొందగలుగుతారండి. ఇక ఈ రాశి వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో ఉన్న మహిళలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపారం ఎంతో ముందుకు వెళ్ళబోతుంది. చక్కటి లాభాలతో మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. ఊహించని విధంగా మీ వ్యాపారంలో చక్కటి లాభాలు రాబోతున్నాయి. అది మీకు ఎంతో మానసిక ప్రశాంతతను అంతేకాకుండా ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకంగా మీకు సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. దానితో మీరు రెట్టింపైన వేగంతో చక్కగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. మీరు ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి నుంచి గౌరవపూర్వకమైన ఆదరణ అనేది మీకు లభిస్తుందండి. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ రోజుని ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. చక్కటి వాతావరణంలో మీ రోజును గడపడమే కాకుండా ఎంతో మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతారు. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని కనుక చూసినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క ప్రేమ వ్యవహారం పెళ్లి వైపుకు అడుగులు తీసే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతగానో అనుకూలంగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా చక్కగా మీ యొక్క నిర్ణయాలను అందరూ ఎంతో ఏకీభవించి ఎంతో గౌరవప్రదమైన స్థానంలో మీరు ఉండబోతున్నారండి.
ఇక ఈ రాశిలో ఎవరైతే ఆస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటమే కాకుండా చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ దిశగా మీ కోరికలు అయితే ఫలించే అవకాశం అయితే ఉండబోతుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అన్ని రకాలుగా చక్కగా మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఈ రాశి వారు ఈ రోజు ధరించవలసిన రంగు లేత పసుపు వర్ణం అండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో అర్చన చేసి గోధుమ రవ్వ బెల్లంతో తయారు చేసిన తీపి నైవేద్యాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానిని అందరికీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.